ప్రీతి ప్రీతి అనగానే ప్రీతి అది నా పిల్లరా అని ఎవరైనా చెప్పారా? అక్క చెప్పారు. అది నా పిల్లరా. సో చాలా మంది ఫ్యాన్స్ అర్జున్ రెడ్డిలు అయితే చాలా మంది వెనకబడ్డ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఉందనక్క. ఫస్ట్ ఫోక్ సాంగ్ ఏంటి నీది? రావే రావే చిన్నదానా అని రావే చెప్పేసి. సో ఇప్పటి వరకు ఎన్ని ఫోక్ సాంగ్స్ చేస్తుంటావు నువ్వు? 30 అక్క. అన్ని లీడే మళ్ళీ. లీడే. బాగా నీకు నేమ్ తీసుకొచ్చిన సాంగ్ అంటే ఏదని చెప్తావు? దేకు దేకు పార్ట్ 3. దేకు దేకు సాంగ్ మీరు విన్నరో లేదో ఐ థింక్ నాది లేదు, బట్ దేకు దేకు అని చెప్పేసి పార్ట్ 3 ఆ సాంగ్. అది దానివల్ల చాలా మంది పరిచయం. అవకాశాలు వచ్చేస్తే ఏముంది, కొంచెం టాలెంట్ ఉంటే వచ్చేసేస్తే చేసేస్తారు అనుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా టఫ్. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, కొంచెం ఏదైనా స్టడీ అయిపోయిన తర్వాత రండి. ఏదైనా ఫస్ట్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చెప్పాలంటే దీంట్లోకి రావాలి అంటే అన్న వదులుకొని రావాలి ఫస్ట్. ఏ ప్రొడ్యూసర్స్ ఎవరైనా కూడా ఈ ఫేమ్ ఉన్న అమ్మాయికి ఏమో ఓకే యాక్టింగ్ చేస్తారు, దాంట్లో ఏం లేదు. ఫేమ్ లేని అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, బట్ వాళ్ళకి సాంగ్స్ ఇయ్యరు. ఎందుకు అలా? ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ లేదు. ఓకే, సో జనరేషన్ అలా ఉంది. డిఫరెన్సెస్ బాగా చూపించారు ఇనిషియల్ డేస్ లో. విన్నాను నేను, చాలా మాటలు పడాల్సి వస్తుంది, చాలా అవమానాలు ఉంటాయి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. నిజమేనా? నిజమే అక్క. షూట్ లో కూడా నార్మల్ గా కొంతమంది అరే యాక్టింగ్ అంటేనేమో తిడతారు, డైరెక్ట్ తిడతారు అక్క, ముఖం మీద తిడతారు. నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. మనం ఎంత చేసినా కూడా వాళ్ళ స్ట్రెస్ ఎంత ఉంటుందో మన పైన తీస్తారు. అది మాత్రం ట్రూ అక్క. ఇంకోటి ఏంటంటే షూట్లు ఒకవేళ కంటిన్యూగా ఉండి ఒకటేసారి డల్ అయిపోయినాయి అనుకో, అసలు ఇంట్లో ఉండబుద్ధి కాదు. మొత్తం షూట్స్ వరే ఆగమామ అయిపోద్ది అంత మైండ్ అంతా. మరి స్టడీస్కి ఏమి ఇబ్బంది అవ్వలేదా? 10th లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సాంగ్ షూట్ నాకు ఐ థింక్ ఏంటంటే అక్కడ సాంగ్ షూట్ చేయాలి, ఇటు ఎగ్జామ్ రాయాలి. ఒక సైడ్ సాంగ్ వినుకుంటే ఒక సైడ్ ప్రాక్టీస్. బట్ 10th మాత్రం చదివినా, బట్ షూట్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఏంటి వినాలన్నా నాకెందుకు కొంచెం ఎలా అంటే చెప్పా కదా చదువుల సరస్వతి అని. అక్క ఏదో అట్లా 9.5 అక్క. 9.5 అక్క. ఏంటన్నా? ఏదో అట్లా 9.5. ఏదో అట్లా జస్ట్ 9.5 వచ్చాయంట. అది కూడా ఎంత బాధతో చెప్తుందో. ఎందుకు మొత్తం తీసేసుకొని నువ్వే మార్క్స్ అని కూడా. 9.5 వచ్చినందుకు కూడా మేడమ్స్ చాలా నాతో మాట్లాడలేదు ఫస్ట్. అంటే మంచి చదివేదాన్ని ఎందుకు ఇట్లా వచ్చినాయి ఇక అందరికి అర్థమైపోయింది. ఇక నీకు షూట్స్ వల్లనే స్టడీ డిస్టర్బెన్స్ అయిపోయిందని చెప్పేసి. లేకపోతే 10 కొట్టేదాన్ని. మేమైతే అసలు మినిమం ఓకే మనం పాస్ అయినా చాలా హ్యాపీగా డిస్టింక్షన్ అన్న రేంజ్ లో, అంటే అట్లా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం స్కూల్ డేస్ లో. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయిరా బాబా వీళ్ళు. నేను ఇంకా ఎలా అంటే ఇంట్లో మొత్తం గోడల పైన 9.5 10 GB రావాలని చెప్పేసి మొత్తం రాసేదాన్ని. టీవీ పైన, అక్కడికి ప్లేట్ పైన కూడా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. బాబు అసలు మామూలు కాదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఖచ్చితంగా స్టడీస్ విషయంలో ఎవరన్నా అట్లా ఉంటేనే మంచి స్కోర్ చేస్తాం, ఇన్ ఫ్యూచర్ కూడా బాగుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మరి ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నావా స్టడీస్? చేస్తున్నా. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు మరి? ఎలా అంటే అది చెప్పు. మార్నింగ్ 4 కరెక్ట్ 4 to 5 లేస్తా అక్క. లేస్తా, ఫ్రెష్ అప్ అయి బుక్స్ పట్టుకొని చదువుతా. షూట్స్ ఉంటే కొంచెం తొందరగా లేస్తా. 4 కన్నా ఇంకా ముందే లెగుస్తావా? సో ఎప్పుడన్నా బంక్ కొట్టడాలు స్కూల్ డేస్ లో గానీ కాలేజీ టైంలో గానీ దుమ్మాలు కొట్టడాలు లేవక్క. ఫస్ట్ నాకు భయం, మేడమ్స్ అంటేనే భయం అవుతుంది ఫస్ట్ నాకు. అవునా? చాలా భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయినా వాల్యూ ఇప్పటికి కూడా మేడమ్స్ అంటారు నన్ను చూసినప్పుడు అలా, స్పందన బాగున్నావా అంటే. ఒకప్పుడు నన్ను వెయిట్ ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. యాక్చువల్లీ స్పందన ఉంది, బేసిక్గా ప్రీతి కదా. ప్రీతి వర్డ్ కూడా, నీ వర్డ్ వినగానే కూడా వెంటనే కింద ఎంతమంది కామెంట్స్ లో పెడతారు అది నా పిల్లరా అని. సో అంటే నాకు మా డాడీ పెట్టిన పేరు. ఓకే, స్పందన నుంచి ప్రీతికి నువ్వు మార్చుకున్నావా లేకపోతే ఎవరన్నా మార్చారా? ఇది కూడా డాడీ వాళ్ళు మార్చారు. ఫీల్డ్ కి వచ్చే ముందు లైక్ నేమ్ కొంచెం చేంజ్ చేసుకున్నా.
స్పందన కూడా బాగుంది కదా, స్పందించాలి. ప్రీతి ప్రీతి అనగానే ప్రీతి అది నా పిల్లరా అని ఎవరైనా చెప్పారా? అక్క చెప్పారు. అది నా పిల్లరా. అక్క చెప్పిర్రు అంటే వెనక బాగానే చెప్పినట్టున్నారు ఫుల్గా. చాలా మంది ఫ్యాన్స్ అర్జున్ రెడ్డిలు అయితే చాలా మంది వెనకబడ్డ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఉన్నారక్క.